రేపే మంగళవారం. మంగళవారం రోజున గుప్పెడు కల్లుప్పును ఈ మూలన పెట్టండి చాలు. ఇలా ఉప్పుతో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇంట్లో డబ్బు అస్సలు ఉండటం లేదని బాధపడేవారు నెల చివరి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండటం లేదని బాధపడేవారు, డబ్బును పొదుపు చేయడానికి వీలు అవ్వటం లేదని చింతించేవారు రేపే మంగళవారం రోజున ఈ గుప్పెడు కల్లుప్పుతో ఇలా చేయండి చాలు. అలాగే ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయని బాధపడేవారు, పిల్లలు మాట వినడం లేదని చింతించేవారు కూడా మంగళవారం రోజున ఈ ఉప్పుతో ఇలా చేస్తే చాలు. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాము. అలా మనం బయటకు తిరిగినప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు లేదా ఇతర ఏవైనా చెడు వస్తువులు తొక్కటం వంటివి చేస్తాము. తెలుసో తెలియక వాటిని తొక్కడం వల్ల మనలో దుష్ట శక్తులు ఆవాహిస్తాయి. మనం కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళకపోవడం వల్ల ఆ దుష్ట శక్తులు మన ఇంటి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీని కారణంగా ఇంట్లో డబ్బు నిలవదు, ఇంట్లో మనశ్శాంతి కరువవుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరికొకరు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు కూడా ఇంట్లో మనశ్శాంతి కరువు అయింది, బాధపడుతూ ఉన్నట్లయితే, చేతిలో డబ్బు అస్సలు ఉండటం లేదని చింతిస్తున్నట్లయితే రేపు మంగళవారం రోజున ఉప్పుతో ఇలా చేస్తే చాలు. గంటలోనే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంగళవారం రోజున గుప్పెడు కల్లు ఉప్పును ఈ మూలన పెట్టి చూడండి. కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లు అవుతారు. కోట్ల అప్పైనా సరే ఇట్టే తీరిపోతుంది. మీరే ఇంకొకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. కాబట్టి ధనవంతులు కావడానికి కూడా ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. కనుక మంగళవారం రోజున ఈ పరిహారం చేయండి చాలు. ఈ ఉప్పుతో ఈ పరిహారం చేయడం వల్ల మీకు తిరుగులేని ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీ అనుగ్రహం కలిగి చక్కటి ధనయోగం ఏర్పడుతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. బిచ్చగాడు కూడా ధనవంతుడుగా మారిపోతాడు. మీకు ఆర్థిక సమస్యలు తీరని బాధలు, కష్టాలు ఇవన్నీ తొలగిపోతాయి. ఈ రోజుల్లో అందరూ డబ్బు విషయంలో నానా తంటలు పడుతూ ఉంటారు. లేచిన దగ్గర నుండి పడుకునే వరకు కష్టపడుతూనే ఉంటారు. కొందరు డబ్బు సంపాదించిన అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఇకపోతే అప్పులు అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఇలా ఏదో ఒక కష్టం ఎదురవుతూనే ఉంటుంది. జీవితంలో అప్పులన్నీ తీరాలని అనుకుంటారు. కొంతమంది అనుకున్న ఏవైనా పరిహారాలు ఉంటే బాగుంటాయి అనుకుంటారు. మనకు ఎప్పుడు అప్పు అనేది తీరదు. వడ్డీల మీద వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి. కానీ అసలు మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు కనుక మనం చేసుకున్నట్లయితే మనకున్న దోషాలు కానీ, ఏవైనా దిష్టి ఉన్నా కానీ, మన ఇల్లు పైన కానీ, మన ఇంటి పైన కానీ, మన పిల్లల పైన కానీ, ఏవైనా డబ్బు మీ పైన కూడా ఉన్నా కానీ ఇలాంటి కష్టాలు అనేటివి ఎదురవుతాయి. కాబట్టి ఇలాంటి కష్టాలన్నీ తొలగించుకొని మనం అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మంగళవారం రోజున ఈ ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. మీ అప్పులన్నీ తీరిపోయి మీరే ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు. మనకు ముఖ్యమైన దేవుళ్ళల్లో ఆంజనేయ స్వామి ఒకరు. ఆంజనేయ స్వామిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోతాయి, విముక్తి లభిస్తుందని మన పండితులు సూచిస్తున్నారు. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎరుపు రంగు అంటే ఆంజనేయుడికి చాలా ఇష్టం. కాబట్టి మంగళవారం రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే పూజ సమయంలో కూడా ఎరుపు రంగు పూలను ఉపయోగిస్తే ఎంతో ఫలం లభిస్తుంది. పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసను జపిస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీస జపించలేని వారు ఓం ఆంజనేయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది.
ప్రతి మంగళవారం రోజున ఇంట్లో ధూపం వెయ్యాలి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది. ఎవరైతే ప్రతి మంగళవారం రోజున ఇలా పూజ చేసి ఇంట్లో ధూపం వేస్తే వారి ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు విగ్రహాన్ని తాకకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల స్త్రీ మాత్రం ఆంజనేయుడిని తాకకూడదని మన వేద పండితులు చెబుతున్నారు. అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేస్తారు. అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి పాదాలను మాత్రం తాకకూడదు. ఎందుకంటే భూత ప్రేత పిశాచులను తన పాదాల కిందే అణిచివేశారు కనుక ఆంజనేయ స్వామి పాదాలను తాకకూడదని మన వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. రేపే మంగళవారం నిర్జల ఏకాదశి రోజున తమలపాకులతో ఇలా చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో మంచి అద్భుతమైన మార్గాలను పొందుతారు. ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది. మంగళవారం ఆంజనేయ స్వామికి అంకిత చేయబడిన రోజు. ఆంజనేయ స్వామిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోతాయి, విముక్తి లభిస్తుందని మన పండితులు చెబుతున్నారు. చాలామందికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. నరదృష్టికి నల్లరాయిన పగులుతుంది అని అంటారు. నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదని మన పండితులు చెబుతున్నారు. మనం బాగా ఎదుగుతున్నప్పుడు చుట్టుపక్కల వారు ఓర్వలేక వారి చెడు మనసుతో మన చెడును కోరుకుంటే మన కుటుంబం మీద నరదృష్టి పడుతుంది. మన కుటుంబం మీద నరదృష్టి పడినప్పుడు ఎన్నో అష్ట కష్టాలను అనుభవించవలసి వస్తుంది. మరి ఈ నరదృష్టి పోవాలి అంటే కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ దిష్టి నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం పడదు. అలాగే మీపై నరదృష్టి తొలగిపోవాలంటే ప్రతి మంగళవారం రోజున స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయటం వల్ల నరదృష్టి అంతా తొలగిపోతుంది. కాబట్టి ఇలాంటి బాధలు ఎన్నో చెప్పుకునేటి చాలా ఉంటాయి. మనకున్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు అన్నీ తొలగించుకోవాలంటే మనకు నిర్జల ఏకాదశి మంగళవారం రోజు బాగా కలిసి వచ్చింది. కాబట్టి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దగ్గర ఈ ఒక్క పరిహారం చేయండి చాలు, మీకున్న దోషాలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా రేపే నిర్జల ఏకాదశి కాబట్టి ఈ పరిహారం అనేది పాటించి చూడండి. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపే మంగళవారం రోజున నిర్జల ఏకాదశి రోజు ఖచ్చితంగా ఈ ఆకులతో ఇలా చేసి చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకున్న కష్టాలన్నీ కూడా చిటికలో పోతాయి. అంతేకాదు వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇతర ఏ సమస్యలు ఉన్నా మంగళవారం రోజు తమలపాకులతో ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ పరిహారం చేసే ముందు మీ ఇంట్లో హనుమంతుడికి ఇలా పూజ చేసి చూడండి. ఇంట్లో పూజ చేసిన వారికి ఆంజనేయ అనుగ్రహం అనేది కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు పొందుతారు. కాబట్టి నిర్జల ఏకాదశి రోజు ఇలా చేసి చూడండి. నిర్జల ఏకాదశి రోజున స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ ప్రారంభించాలి. హిందూ మతాల ప్రకారం ఎరుపు రంగు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగు ధరించి ఆంజనేయ స్వామిని పూజ చేయాలి. అలాగే మీ దగ్గర ఉన్న నగలతో హనుమంత్ పటాన్ని అందంగా అలంకరించండి. తర్వాత ఒక 5 తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో జై హనుమాన్ అని రాసి
ఆ తమలపాకులను మీ పూజ గదిలో ఉంచండి. ఇలా పూజ ప్రారంభించే ముందు పూజ గది ముందు తప్పనిసరిగా అష్టదళ ముగ్గును వేసుకోవాలి. అలాగే అక్షంతలను కూడా తయారు చేసుకొని హనుమంత్ పటం ముందు ఉంచి పూజ చేయాలి. మీరు పూజ చేసే పూజలో ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలి. మీరు పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులోని కొన్ని తులసి ఆకులను వేసి మీ పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోని నెగిటివ్ అంతా తొలగిపోతుంది. దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలను బట్టి నివేదించవచ్చు. అలా కుదరని వారు కనీసం ఒక బెల్లం ముక్కనైనా దేవునికి సమర్పించవచ్చు. హిందూ మతాల ప్రకారం హనుమంతుడికి పూజలో తమలపాకు ఉంచడం వల్ల చాలా పవిత్రమైనదిగా, పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీస పఠిస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీస జపించలేని వారు ఓం ఆంజనేయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. ఇకపోతే మనం పరిహార విషయంలోకి వస్తే మనకు పరిహారంలో కావలసింది తమలపాకు. పూజలలో వివాహాది శుభకార్యాల్లోనే కాదు, వాస్తు దోషాలను కూడా తొలగించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి, లక్ష్మీ కటాక్షం పొందడానికి తమలపాకులు ఉపయోగం అంతా ఇంతా కాదు. తమలపాకులలో ఎన్నో రకాలైన జ్యోతిష దోషాలను నివారణకు దొరుకుతుంది. కాబట్టి ఇక తమలపాకులను ఏ విధంగా పాటించాలో చూద్దాం. తమలపాకు ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు. తమలపాకులకు పూజలలో ప్రాముఖ్యమైన స్థానం ఉంటుంది. అలాగే తమలపాకులు అంటేనే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతి. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా అక్కడ తమలపాకులు ఖచ్చితంగా ఉండాలి. తమలపాకు ఉంటేనే ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి, సరస్వతీదేవికి చాలా ఇష్టం. త్రిమూర్తులకు కూడా తమలపాకు అంటే చాలా ఇష్టం.